బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రతికా రోజ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన అమ్మాయి. అయితే ఒకప్పుడు కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేసినప్పటికీ గుర్తింపు రాని రతికా రోజుకి బిగ్ బాస్ 7 ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు రతికా రోజుకు వచ్చినటువంటి అవకాశం కూడా చాలా తక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే రతికా రోజ్ ఒకే సీజన్ లో 2 సార్లు హౌస్ లోకి వెళ్ళింది. ఇక రతికా రోజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపించింది. కానీ చివరికి నామినేషన్ టైంలో రైతు బిడ్డ అనే ట్యాగ్ ను ఉపయోగించుకోవడం ఏమాత్రం బాగోలేదు అంటూ ఆయన మీద ఉన్న కోపం మొత్తం బయటపెట్టింది. దాంతో ప్రశాంత్ ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని అప్పటి నుండి రతికాని పక్కన పెట్టాడు. ఇక ఎన్నిసార్లు రతిక మాట్లాడాలని ప్రయత్నించినా ఆమెతో మాట్లాడలేదు. ఇక మళ్ళీ రీ ఎంట్రీ ద్వారా వచ్చిన రతికా రోజ్ ప్రశాంతిని తన వలలో పడేయాలని చూసినా కూడా ప్రశాంత్ ఆమెను అక్క అని పిలుస్తూ దూరం పెట్టారు. ఇక ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సమయంలో కూడా రతికా రోజ్ స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ సమయంలో మీరు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న ఏ కంటెస్టెంట్ ని పెళ్లి చేసుకుంటారు అని ఇంటర్వ్యూవర్ అడగగా నేను పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకుంటాను అంటూ అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చింది. దాంతో ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు ఆయన అక్క అని పిలిస్తే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటా అంటున్నావు అని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు.